త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారు ప్రధాని మోదీ. పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చడ్డాకు కేబినెట్ పదవి దక్కే అవకాశం ఉంది అంటున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు లోక్సభ స్పీకర్, తెలంగాణ నుండి ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్కు మంత్రివర్గంలో ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డికి శాఖ మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి మండలిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు ఉన్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఏంటి మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? సాయంత్రం 5 మోడీ అధ్యక్షతలో హై లెవెల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ల సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు అందరూ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలపైన ఢిల్లీలో జోరుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మోడీ 3.0 మొత్తం కేంద్ర మంత్రులతో తొలి మెగా రివ్యూ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద రివ్యూ ఈ 3వ టర్మ్లో మొదటిసారి ప్రధాని మోడీ కూడా ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులతో పాటు మంత్రుల పనితీరు, ఆర్థిక భద్రతా అంశాలపైనే ముఖ్యంగా చర్చ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత కీలకంగా చర్చ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది కేంద్ర మంత్రుల పనితీరు కూడా సరిగా లేదని చెప్పేసి కూడా ఇటు ప్రధాని మోడీ అనేక సార్లు కూడా వారికి హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఖచ్చితంగా తాము మార్చుకోవాలని చెప్పినప్పుడు కూడా కొంతమంది కేంద్ర మంత్రులు యథావిధిగా వ్యవహరించడంతో వారికి ఉద్వాసన కూడా పలికేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనంతో కీలక పాత్ర పోషించినటువంటి ఎంపీ రాఘవ్ చడ్డాకి కేబినెట్ లో ఆ చోటు కూడా దక్కేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి ఇద్దరికి సహాయ మంత్రులుగా కూడా అవకాశం కూడా దక్కేటువంటి అవకాశం కూడా మనకి సమాచారం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.